హాయ్ ఫ్రెండ్స్, గుడ్ ఈవినింగ్ టు ఎవ్రీవన్. సో ఫస్ట్ గా నేను చెప్పిన స్టాక్స్ ఎలక్ట్రా అనేటువంటి స్టాక్ని మనం తీసుకుని అనాలిసిస్ చేద్దాం. చూడండి ఫ్రెండ్స్, ఏం చెప్పారంటే నిన్న సో ఈ ఎలక్ట్రా అనేటువంటి స్టాక్ సో 1589.90ని క్రాస్ చేసిందంటే అది హెవీగా మూమెంట్ వేస్తుంది అని చెప్పాను. అన్ఫార్చునేట్లీ అది మూమెంట్ రాలేదు. తర్వాత జిఎంఆర్ ఎయిర్పోర్ట్స్ ఇన్ఫ్రా అనేటువంటి ఆ స్టాక్ని ఇది ఎప్పుడైతే దీన్ని బ్రేక్అవుట్ చేస్తే ఈ ట్రెండ్ని బ్రేక్అవుట్ చేస్తుందో హెవీగా మూమెంట్ వస్తుందని చెప్పాను. అది బ్రేక్అవుట్ చేయలేదు, తర్వాత మూమెంట్ కూడా రాలేదు. తర్వాత హిందుస్థాన్ పెట్రోల్ అనే స్టాక్ని మనం ఎప్పుడైతే ఈ ట్రెండ్ లైన్ని బ్రేక్అవుట్ చేస్తుందో అప్పుడు హెవీగా మూమెంట్ వస్తుందని చెప్పాను. అన్ఫార్చునేట్లీ దానికి మూమెంట్ రాలేదు. తర్వాత ఈ స్టాకు మదర్స్ అనేటువంటి స్టాక్ అని చెప్పాను. అది ఎప్పుడైతే ట్రెండ్ని బ్రేక్అవుట్ చేస్తుందో అది హెవీగా మూమెంట్ వస్తుంది అని చెప్పాను. సెల్లింగ్ మూమెంట్ వస్తుంది చెప్పాను. అది అన్ఫార్చునేట్లీ సెల్లింగ్ మూమెంట్ రాలేదు, బ్రేక్అవుట్ చేయలేదు కనుక సో మూమెంట్ అనేటువంటి రాదు. ఫ్రెండ్స్, ఇలా మనం చెప్పేటువంటి స్టాక్స్ ఈరోజు ఏది కూడా బ్రేక్అవుట్ చేయాలి. బ్రేక్అవుట్ చేస్తే మాత్రం అద్భుతమైనటువంటి మూమెంట్ వచ్చేది. సో ఈరోజు మళ్ళీ కొన్ని స్టాక్స్ని మరి చెప్తాను, వాటి జాగ్రత్తగా అబ్జర్వ్ చేసి ట్రేడ్ చేయాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాను. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్.